2020 నుంచి 2026 వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందరో విలువైన నటరత్నాలను మన ఇండస్ట్రీ కోల్పోయింది. వాళ్ళు కేవలం నటులు కాదు, మన బాల్యం, మన జ్ఞాపకాల్లో భాగమైన వ్యక్తులు. అలాంటి గొప్ప నటులు చనిపోయే వరకు ఎంతకాలం ఇండస్ట్రీలో ఉన్నారు, మొత్తంగా ఎన్ని సినిమాలు చేశారు అన్న విషయాలను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానిలో భాగంగా మొదట మనం చెప్పుకోవాల్సింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఈయన 1966లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుమారు 55 సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జీవించారు. బాలు గారికి సింగర్ గా ఎక్కువ గుర్తింపు ఉన్నా నటుడిగా కూడా 70 నుండి 72 సినిమాల్లో కనిపించారు. చివరికి ఆయన 25 సెప్టెంబర్ 2020న మరణించడం జరిగింది. ఇక ఆ తర్వాత మరో లెజెండరీ యాక్టర్ అయినటువంటి జయప్రకాష్ రెడ్డి విషయానికి వస్తే 1976లో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన దాదాపు 45 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈయన ఆ 45 ఏళ్ల కాలంలో ఏకంగా 200కు పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా ఈయన చివరిగా 8 సెప్టెంబర్ 2020న మరణించారు. ఆ తర్వాత అదే సంవత్సరం అనగా 2020 చివరిలోనే మనం కోల్పోయిన మరో నటుడు నర్సింగ్ యాదవ్. ఈయన 31 డిసెంబర్ 2020న చనిపోయారు. 30 సంవత్సరాల ఇండస్ట్రీ కెరీర్ ని గడిపిన ఈ నటుడు దాదాపుగా 300కి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. ఇక 2022లో తన చావుతో మనందరికీ చాలా బాధ కలిగించిన మరో నటుడు వచ్చేసి ఎంఎస్ నారాయణ. 1990లోనే ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 23 సంవత్సరాలు నటనలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన దాదాపుగా ఆ తక్కువ కాలంలోనే ఏకంగా 700కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. చివరిగా ఈయన 25 జనవరి 2022న మరణించారు. ఎంఎస్ నారాయణ గారి తరువాత 2023లో మనకు దూరమైన మరో సీనియర్ నటుడు చంద్రమోహన్. 1966లోనే కెరీర్ మొదలుపెట్టిన ఈయన దాదాపు 57 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగారు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొత్తంగా కలిపి ఏకంగా 900 సినిమాల్లో నటించారు. ఇక ఆయన చివరికి 2023 నవంబర్ 11న కన్నుమూశారు. ఆ తర్వాత అనగా 2025లో తెలుగు సినిమా కోల్పోయిన మరో గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు. 1978లో ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 47 సంవత్సరాల ఇండస్ట్రీ కెరీర్ ని కొనసాగించిన ఈయన 750కి పైగా సినిమాల్లో విలన్ క్యారెక్టర్, కామెడీ లాంటి ఎన్నో పాత్రలు నటించారు. ఇక ఈయన చివరికి 13 జూలై 2025న మరణించడం జరిగింది. ఆయన చనిపోయిన కొన్ని రోజుల వ్యవధిలోనే మరో నటుడు అయినటువంటి ఫిష్ వెంకట్ గారు మరణించడం జరిగింది. 2000 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి 25 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగిన ఫిష్ వెంకట్ ఓవరాల్ గా 100కి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. చివరికి ఈయన 18 జూలై 2025న అనగా కోటా శ్రీనివాసరావు గారు చనిపోయిన 5 రోజుల్లోనే మరణించడం జరిగింది. నెక్స్ట్ 2026 ప్రారంభంలో మనం కోల్పోయిన మరో ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రఘునాథ్ రెడ్డి గారు. 1991లోనే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈయన సుమారు 35 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండటం జరిగింది. ఆ కాల వ్యవధిలో రఘునాథ్ గారు 300కి పైగా సినిమాల్లో నటించారు. ఫైనల్ గా ఈయన రీసెంట్ గానే అనగా 31 జనవరి 2026న మరణించారు. ఇక డైరెక్టర్ మరియు కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అలాగే నటుడు అయినటువంటి భాగ్యరాజ్ ని మనం కోల్పోవటం రీసెంట్ గానే జరిగింది. 1970ల కాలంలో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈయన తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో కలిపి మొత్తంగా 75 సినిమాల్లో నటించడం జరిగింది. అలాగే 27 సినిమాలకు డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. ఇక ఈయన రీసెంట్ గా అంటే జూన్ 27, 2026లో మరణించడం జరిగింది. ఇవండి మన ఇండస్ట్రీలో మనకు ఎంతగానో గుర్తుండిపోయే పాత్రలు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది గొప్ప నటులకు సంబంధించిన కొన్ని సినీ విశేషాలు. మరి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.